హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. జనసేన నాయకుడి పైన కత్తితో దాడి చేసిన వైసీపీ నాయకులు అసలు ఎందుకు ఆయన పైన కత్తితో దాడి చేశారు, ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అయితే ఇది ఎక్కడ జరిగింది, ఏంటి ఆ విషయం అనేది పూర్తిగా తెలుసుకుందాం. ఏపీలో దారుణం జరిగింది. స్థల వివాదంలోనే జనసేన నాయకుడి పైన కత్తితో దాడి చేశారు వైసీపీ నాయకుడు. అయితే విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం కేంద్రంలోని ఒక ప్రభుత్వ స్థలాన్ని గత స్థానిక వైసీపీ నాయకుడు ఆక్రమించి అక్కునాయుడు అనే వ్యక్తికి అయితే అమ్మడం జరిగింది. ఈ స్థలంలోని అక్కునాయుడు పండ్ల దుకాణం అయితే పెట్టారు. గతంలో ఈ స్థలం పైన గొడవ జరగడంతో కేసు కూడా కోర్టులో పెండింగ్ లో ఉంది. అయినా సరే అతను ఏమి పట్టించుకోకుండా అక్కునాయుడు పండ్ల దుకాణం మళ్లీ ఏర్పాటు చేశాడు. స్థానిక జనసేన నాయకుడు మహంతి ధనుంజయ ఆదివారం పోలీస్ స్టేషన్ లోని ఫిర్యాదు చేశాడు. స్టేషన్ నుంచి బయటికి ఇంటికి వెళ్తూ ఉండగా ధనుంజయ్ పైన ఆదివారం రాత్రి అక్కునాయుడు కత్తితో తలపైన వీపు పైన తీవ్ర గాయాలైతే చేశారు. ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూడొచ్చు కూడా. అయితే దాడిలోని తీవ్రంగా గాయపడిన ధనుంజయ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆయన పరిస్థితి అయితే కొంచెం విషమంగానే ఉండడంతో విజయనగరం ఆసుపత్రికి తరలించారు. ధనుంజయ్ పై దాడి జరిగిన అనంతరం అక్కునాయుడు పోలీసులకైతే స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. కూర్చోరా. అరే రే ఫస్ట్ అయితే దాడి జరిగింది జనసేన నాయకుడి పైన కావడంతో దీనిపైన పవన్ కళ్యాణ్ అయితే తీవ్ర కోపంలో ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ఆ గాయపడిన వ్యక్తి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.